సందర్భంగా మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను. ఏమని? తాకట్టులో సచివాలయం జగన్ సర్కారు మరో రుణం. ఏం పోయేగానే వచ్చినాయా మీకు? అర్థం పర్థం ఉందా? పచ్చి అబద్ధాలు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పచ్చి అబద్ధాలు, పచ్చ అబద్ధాలని పచ్చి అబద్ధాలు రాసి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రచారం, గోబెల్ ప్రచారం అంటారే. ఆంధ్రజ్యోతిలో రాయటం, ఈనాడు క్యారీ చేయటం, టీవీ5 చెప్పడం, ఈనాడు చెప్పడం, చంద్రబాబు నాయుడు మాట్లాడు ఇదే అక్రమం, సెక్రటేరియట్ని తాకట్టు పెడతారా? ఏం పోయగలుగుతుంది? పచ్చి అబద్ధాలు రాస్తారు. సెక్రటేరియట్ని తాకట్టు పెట్టిన మాట అవాస్తవం. ఏదో మాట్లాడుతూ ఉన్నది. ఇలాంటి పిచ్చి రాతలు, పచ్చ రాతలు, పచ్చి అబద్ధాల రాతలు రాసి ఏదో కొన్నది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలాలనేటువంటి తాపత్రయపడుతున్నటువంటి అంశమే తప్ప ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వీళ్ళిద్దరు రాధాకృష్ణ, రామోజీరావు అసలు పత్రికా విలువలే మర్చిపోయారు. ఏదో దప్పటి కేసు రాసేయటం, ప్రజలు నమ్మించాలనే ప్రయత్నం చేయటం. కానీ మీ 2 పత్రికలు, మీకున్న 3 టీవీలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు రాయటం, చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు, వీరుడు, సూర్యుడు అని రాసి పైకి లేపటం, తద్వారా ప్రజల్ని మోసం చేయాలని మీరు అనుకుంటున్నారు. ఈ బండారం బయటపడిపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను ఈ పత్రికలు ఏమి రాసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. కాకపోతే వాస్తవం ఏదో రోడ్డు ప్రమాదం జరిగింది, 3 చనిపోయారు, అక్కడ రైలు టయానికి రాలేదు, ఇలాంటి వార్తలు అయితే నమ్ముతారు తప్ప రాజకీయ వార్తలు, వాళ్ళు రాసే రాజకీయ వార్తలు నమ్మేటటువంటి రోజులు పోయాయి, పోగొట్టుకున్నారు. పచ్చి అవాస్తవాలను ఈ విధంగా రాసి మీరు సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏమంటాడు? చంద్రబాబు మాకు వార్నింగ్ను ఇవ్వటం, మా సంగతి తెలుస్తానంటాం, పల్నాడులో మీరు ఎలా జీవిస్తారో, పల్నాడులో మీరు ఎలా ఉంటారో, ఇలాంటి ఊసుబోని సొల్లు కబుర్లు చెప్పి బతకాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కాలంలో కన్నా సరే అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి, వ్యక్తిగతంగా కొన్ని కారణాల వల్ల మడ్డలు జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ రాజకీయ కక్షలు ఎక్కడ జరగలేదు. చెదురుమదురుగా ఎక్కడ జరిగినా వాటిని సెపరేట్ చేసేటటువంటి పద్ధతుల్లో ఉన్నాం. శాంతి భద్రతలు పలనాడులో చంద్రబాబు నాయుడు గారి కాలం కన్నా చాలా బేషుగా ఉన్నాయి. రాసుకోండి అన్ని పత్రికలు. కాబట్టి చర్చకు సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చర్చ చేయడానికి కూడా చంద్రబాబుతో అయినా లేకపోతే ఎవరితో అయినా పలనాడులో చంద్రబాబు నాయుడు గారి కాలం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో శాంతి భద్రతలు మెరుగుగా ఉన్నాయి. ఇది వాస్తవం. లెక్కలు తీయమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎక్కడ శాంతి భద్రతలకు భంగం కలగకోకుండా పరిపాలన చేయాలనేటువంటి దృఢ విశ్వాసంతో, దృఢ నమ్మకంతో దృఢమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్లనే 7కు 7 గెలిపించారు. మళ్ళా మనవి చేస్తున్నా, 7కు 7 గెలుస్తాం, విశ్వాసఘాతకుల్ని ఓడిస్తాం. పలనాడులో తిరుగులేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రను సృష్టించే విధంగా మళ్ళా మెజార్టీని కూడా పెంచి చూపించే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉండే డబ్బాలు కొట్టడం లేదు, సొల్లు కబుర్లు చెప్పడం తప్ప మరొకటి లేదు. నేను అడుగుతా ఉన్నా, అసలు పవన్ కళ్యాణ్ సంగతి దేవుడు, ఆ లోకేష్ ఏమైపోయాడు? ఆయన కనపడుతున్నాడు మీకు? లోకేష్ కనపట్లా. లోకేష్ ఉంటే శ్రీమద్ రామాయణం పోయిందో అనుకున్నారేమో. మరి లోకేష్ బయటికి రానియట్లేదు. అప్పుడు ఎందుకనో లోపల పెట్టారు. మరి అన్ని మైళ్ళు పాదయాత్ర చేశాడు, చాలా గొప్పోడు, చాలా బ్రహ్మాండంగా తయారయ్యాడు అన్నారు. ఏమైపోయింది నాకు అర్థం కాల. సో ఇవన్నీ మ్యానిపులేషన్ పాలిటిక్స్, నాట్ ఏ స్ట్రైట్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైట్ పాలిటిక్స్, నాట్ మ్యానిపులేషన్. ఏది మనసులో ఉంటే అది చెప్తాడు, చెప్పింది చేస్తాడు, చేసి నిరూపించుకున్నాడు. మేనిఫెస్టోని 99% పూర్తి చేసి ప్రజలను ఓటడుగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. మేనిఫెస్టోని దగ్గర పట్టుకొని తిరిగేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని బుట్టదాఖలు చేశాడు, కనపడకుండా చేశాడు. ఎవరిని అడుగుతాడని భయం వేసి అలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి
ఆ దుర్మార్గ రాజకీయాలకు కాలం చెల్లింది. చంద్రబాబు కాలం చెల్లింది. పవన్ కళ్యాణ్ కాలం చెల్లింది. మొత్తం టోటల్ గా అపోజిషన్స్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన రెండు కలిసినా కూడా వారి కాలం చెల్లినటువంటి పార్టీలుగానే ప్రజలు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా అత్యద్భుతమైన 175 సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడనే విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది. ఈ సిద్ధం తర్వాత 4వ సిద్ధం తర్వాత అద్భుతంగా అర్థమైపోద్ది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. 1వ సిద్ధం, 2వ సిద్ధం, 3వ సిద్ధం రేపు 10వ తారీఖు